సందర్భంగా 2020-24 స్వామి యొక్క ఉత్సవం వైభవం ఇది క్షేత్రం ప్రారంభమై మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకొని రెండో గురు పౌర్ణమిలో ఉన్నాం. స్వామి అనుగ్రహాన్ని అందరి మీద వర్షింపచేసేటువంటి శివార్చన ఈ శ్రీ క్షేత్రం శ్రీ మహాగురుస్థానం. గురు అనుగ్రహం కోసం, గురు ఒక కోప నివారణ కోసం, గురువుని ప్రసన్నుడు చేసుకునేటువంటి స్థానం ఈ గురుస్థానం. ఇందులో ఇంత వైభవంగా గురుస్థానంలో ఈ గురు పౌర్ణమి ఉత్సవం చేసుకోవడం అందరి భాగ్యం. అందరితో మనందరం ఇంత వైభవంగా సేవ చేసుకునే అదృష్టం ఎప్పుడు ఇమ్మని భగవంతుడు కోరుతూ వెళ్తాం. ఈ రోజు ఉదయం కాగడ ఆరతి ప్రారంభమై మంగళస్నానం అయిన తర్వాత స్వామి యొక్క విశేష అలంకరణ పూర్తి అయిన తర్వాత స్వామివారి భజన నామార్చన విశేషమైనటువంటి ఈ పుష్పయాగం అనంతరం ఇప్పుడు మధ్యాహ్న ఆరతి అవుతుంది. మళ్ళీ సాయంత్రం స్వామికి విష్ణు సహస్రనామ పారాయణం తర్వాత స్వామిది చావడి ఉత్సవం నాగపూర్ బ్యాండ్ వాళ్ళ చేత షిరిడిలో ఏ విధంగా అయితే పల్లకి సేవ నిర్వహిస్తారో అంతే వైభవంగా ఆ క్రమంలో మనం ఇక్కడ పల్లకి సేవ వెళ్ళడం. తర్వాత రాత్రి మళ్ళీ సంధ్య ఆరతి, తర్వాత శేష ఆరతితో కార్యక్రమం పూర్తి చేసుకుందాం. ఎంత వైభవపేతంగా ఈ ఉత్సవం జరగడానికి వాతావరణం కూడా భగవంతుని యొక్క బలం ఏమంటే వాతావరణాన్ని కూడా ఆయన అధీనంలో ఉంచుకోగలుగుతారు అని చెప్పడానికి ఒక నిదర్శనం. నిన్న ఈ క్రమానికి ఈ సమయానికి విపరీతమైన కుండపోతే వర్షం, కానీ సేవార్చన ఎక్కడ ఆటంకం లేకుండా స్వామి యొక్క సేవలో అందరూ ఉండడం కోసం ఈ వాతావరణాన్ని కూడా ఆయన నియంత్రణలో పెట్టి వాతావరణం అంత అనుకూలమైనటువంటి సేవార్చనకి ఇంత అనుకూలమైంది. అందరు భక్తులాదులు గురు అనుగ్రహం కోసం ఈ మూలస్థానం, ఇది గురువుని అత్యంత విశేషంగా పొందుకునేటువంటి స్థానం ఈ గురుస్థానం. ఆ మూల గురు అనుగ్రహం ఉండాలని, ఆ గురు కోప నివారణ అవ్వాలని, ఆ గురు దయానుగ్రహ రక్ష చేత అందరి కుటుంబం బాగుండాలని, లోకా సమస్త సుఖినో భవంతు నిజ ప్రార్థన చేసే బుద్ధి బలాన్ని ఎప్పుడు భగవంతుని కోరుతూ వెళ్దాం. అంతే ఉత్సవంలో మీ అందరూ భాగస్వామ్యం, స్వామి యొక్క భక్తాదులందరూ ఇంత సేవార్చనలో పాల్గొనాలని ఎప్పుడు కోరుకుంటాం. శ్రీక్షేత్రం త్వరలో శ్రీక్షేత్రం అక్షయధామ నిర్మాణం సంకల్పమైంది. ఇది ప్రతిరోజు అన్నప్రసాదం భక్తాదులందరికీ అవ్వాలని, ఆ నిర్మాణం శరవేగంగా పూర్తి అవ్వాలని, అంతే వైభవంగా అన్నశాంతి అవ్వాలని, ఆ అక్షయధామంలో అన్నపూర్ణేశ్వరి అమ్మ దయాగ్రహం మనందరికీ సుభిక్షంగా గురుదేవదత్త స్వస్తి.